విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. మనం సోమవారం నాడు ఇంటరింగ్ బడ్జెట్కి సంబంధించి మన ఆర్థిక మంత్రి గారు గత 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయబడినటువంటి విషయాల గురించి నేర్చుకున్నాం. మంగళవారం నాడు రాగల 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకొస్తోంది అనేటువంటి దాని మీద మనం సమగ్రంగా తెలుసుకున్నాం. ఇవాళ ఏంటంటే క్రిటికల్ అప్రైజల్ అంటే ఇంటరింగ్ బడ్జెట్ మీద ఎలాంటి ప్రశంసలు వచ్చాయి, ఎలాంటి విమర్శలు వచ్చాయి అనేటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. రాగల 20 నిమిషాల సేపు జాగ్రత్తగా వినండి. తర్వాత ఇక రేపటి నుంచి అంటే గురువారం నుంచి యథావిధిగా ప్రశ్న సమాధానం ఫార్మాట్లో మన మాడ్యూల్స్ కంటిన్యూ అవుతాయి. ఇప్పటిదాకా మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో 800 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సిరీస్ 1000 ప్రశ్నల దాకా వెళుతుంది. ఈ 1000 ప్రశ్నలు కూడా మీకు ఎవరైతే సీరియస్గా సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ రాస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సరే, ఈరోజు మాడ్యూల్తో ఇంటరింగ్ బడ్జెట్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇంటరింగ్ బడ్జెట్ని 3 మాడ్యూల్స్గా విభజించి నేను ప్రజెంట్ చేయడం జరిగింది. మొదటి మాడ్యూల్లో ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. తరువాతి మాడ్యూల్లో రాగల 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకొస్తోంది అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఈ 3వ చివరి మాడ్యూల్లో క్రిటికల్ అప్రైజల్ అంటే ప్రశంసలు ఏమొచ్చాయి, విమర్శలు ఏమొచ్చాయి. ముందుగా ప్రశంసల గురించి చూద్దాం. ఒకటి ఏంటంటే ఈ 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ 5.9% అనుకున్నారు. అంటే యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. నార్మల్గా బడ్జెట్స్లో ముందు ఒకటి చెప్తారు, తర్వాత అది బరస్ట్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు. కానీ చూడండి, 5.9% ఆఫ్ జీడిపి అని చెప్పి ఆఖరికి ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసరికి దాన్ని 5.8%కి తగ్గిస్తున్నాము అని చెప్పారు. దీన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ప్రశంస చేసేవాళ్ళు ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి మన ప్రభుత్వం చాలా ఫిస్కల్ డిసిప్లిన్ని పాటిస్తోంది అని చెప్తున్నారు. అలాగే రాగల ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిని 5.1%గా పేర్కొంటూ FY26 అంటే 2025-26 కల్లా ఇంతకు ముందు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో 4.5% ఆఫ్ జీడిపికి తీసుకొస్తామని చెప్పి దాన్ని మేము ఫాలో అవుతామని చెప్పి మళ్ళీ మన ఆర్థిక మంత్రి గారు రీఇటరేట్ చేయడం జరిగింది. ఇదంతా చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుకుంటూ పోయిందనుకోండి, ప్రభుత్వం యొక్క బారోయింగ్స్ తగ్గుతాయి. ప్రభుత్వం యొక్క బారోయింగ్స్ తగ్గాయనుకోండి, ఎక్కువ డబ్బులు ప్రైవేట్ సెక్టర్ లోన్స్ తీసుకోవడానికి, ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అందుబాటులో ఉంటాయి. అది ఒక అడ్వాంటేజ్. ఇక రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుకుంటూ పోవడం వల్ల పబ్లిక్ డెట్ అంటే అక్యుములేషన్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్స్ అన్నమాట. పబ్లిక్ డెట్ అనేటువంటిది తగ్గుకుంటూ పోతుంది. దాంతో ఇంట్రెస్ట్ పేమెంట్స్ తగ్గుకుంటూ పోతాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ తగ్గితే ఆ మిగిలేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వాడుకోవచ్చు కదా. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది లిమిట్స్లో మెయింటైన్ చేస్తే దాన్ని అంతర్జాతీయ సంస్థలు చాలా పాజిటివ్గా తీసుకుంటాయన్నమాట. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా మన దేశంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ విషయాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారు. ఇక ఫిస్కల్ డెఫిసిట్ తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీ అందరికీ తెలుసు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేసేది. అంతకుముందు సంవత్సరం 7.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి చాలా థ్రస్ట్ ఇస్తోంది, అంటే ఇంపార్టెన్స్ ఇస్తోంది. 33% పెంచింది 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 11.1% పెరుగుదల ఉంటుంది అని చెప్తుంది. మీ అందరికీ సందేహం రావచ్చు, గత 3 సంవత్సరాల నుంచి 30%, 25%, 33% పెంచుకుంటూ వచ్చింది కదా, ఇప్పుడు మరి 11% పెంచడం ఏమిటి అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ
లేకపోతే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ కానీ దాన్ని ముందు ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది వాళ్ళ డబ్బులతోటి. ఆ తర్వాత దాన్ని అల్టిమేట్గా ప్రైవేట్ సెక్టర్ టేక్ ఓవర్ చేయాలి. సరే, ఆ ఉద్దేశంతో అంటే రాబోయే కాలంలో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకు వస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని వాళ్ళు పెంచుతారు అన్నటువంటి ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం 11% పెంచిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం 2024-25లో చేయబోయేటువంటి అప్పులు తగ్గుతాయి. మీకు ఇంతకుముందే చెప్పాను, ఫిస్కల్ డెఫిసిట్ 5.1% వస్తుంది. 5.8% నుంచి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గిందంటే అప్పులు అంటే బారోయింగ్స్ తగ్గుతాయి. బారోయింగ్స్ తగ్గటం వల్ల ఎక్కువ మనీ ప్రైవేట్ సెక్టర్కి అందుబాటులో ఉంటుంది. అప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఈజీగా లోన్లు తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళు ముందు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుతారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కేవలం 11% పెంచింది. తర్వాత ఇంకోటి మీకు ఇంతకుముందే చెప్పాను, గ్రాస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బారోయింగ్స్ FY25లో తగ్గబోతున్నాయి. అంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతోంది, బారోయింగ్స్ తగ్గుతున్నాయి. ఇదంతా పాజిటివ్ పరిణామం అన్నమాట. తర్వాత స్టార్టప్ ఇండియా అంటే మీ అందరికీ తెలుసు. స్టార్టప్ ఇండియాకి ట్రస్ట్ ఇవ్వటం ద్వారా ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో 12 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసింది అని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకి పైన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా 50 సంవత్సరాల పాటు లోన్ ఇవ్వడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే అనౌన్స్ చేసింది, ఇంతకుముందు బడ్జెట్స్లో. దాన్ని కంటిన్యూ చేస్తారు. అంతేకాకుండా 2 కొత్త ప్రోగ్రామ్స్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఒకటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఇన్నోవేషన్స్తో ముందుకొస్తే వాళ్ళకి 50 సంవత్సరాల పాటు ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇవ్వడానికి 75,000 కోట్ల రూపాయల ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది ఈ బడ్జెట్ ద్వారా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే R&D ఎక్స్పెండిచర్ మన దేశంలో తక్కువని మీ అందరికీ తెలుసు. అది 0.6% ఆఫ్ జీడిపి. అడ్వాన్స్డ్ కంట్రీస్లో 2%, 3%, 4%, 5% ఉంటుంది. అయితే దీన్ని పెంచాలి. అంతేకాకుండా ప్రస్తుతం పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ వాటా R&D ఎక్స్పెండిచర్లో ఎక్కువ ఉంది, ప్రైవేట్ సెక్టర్ని ముందుకు తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో 1,00,000 కోట్ల రూపాయలు 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాము ప్రైవేట్ సెక్టర్కి. ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే హై అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేస్తారో అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మన దేశం నెట్ జీరో 2070వ సంవత్సరం కల్లా ప్లాన్ చేసింది కదా. ఈ దిశగా చాలా 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 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసింది. ఒకటేంటంటే రూఫ్ టాప్ సోలార్. మీ అందరికీ తెలుసు, ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజనని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన కింద 300 యూనిట్ల కంటే తక్కువ కన్జ్యూమ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఈ హౌస్ హోల్డ్స్ పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా దాదాపు 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంతో ఎవరైతే హౌస్ హోల్డ్ ఉన్నారో వాళ్ళకి కరెంట్ వస్తుంది, ఎక్స్ట్రా ఉంటే పగలపూట గ్రిడ్కి వెళ్ళిపోతుంది, డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని వీళ్ళు ఎక్కడైతే లోన్ తెచ్చారో అంటే 60% కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది, 40% బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తాయి. వాటిని కట్టడానికి వీటిని వాడతారనమాట. ఎవరైతే గృహస్తున్నారో వాళ్ళకి పైసా పని కూడా ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ళని కట్టడం జరిగింది. 2 కోట్ల ఇళ్ళు కట్టాలి. ఇది కూడా పాజిటివ్గా తీసుకున్నారు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ బాగా తగ్గింది. రెవెన్యూ డెఫిసిట్ తగ్గటం అంటే ఏమిటి? చేసినటువంటి బారోయింగ్స్ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ భాగం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా పాజిటివ్ అనమాట. సో ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్గా మనం ఎకనామిస్ట్స్ చెప్పారు. చాలా ప్రశంసలు వచ్చాయి.
ముఖ్యంగా ఫిజికల్ డిసిప్లిన్ని పాటించటం, అలాగే నెట్ జీరో 2070 వైపు అడుగులు వేయటం, చాలా ప్రోగ్రామ్స్ తోటి ఆఫ్ షోర్ విండ్ పవర్ జనరేషన్ కావచ్చు, మిక్సింగ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ విత్ సిఎన్జి కావచ్చు, వీటన్నిటికీ ప్రభుత్వం చాలా ప్రశంసలు వచ్చాయన్నమాట. విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు విమర్శల గురించి చూస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ, మీ అందరికీ తెలుసు యుఎన్డిపి తీసుకునేటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీలో 10 ఇండికేటర్స్ ఉంటాయి. కానీ మన మల్టీ డైమెన్షనల్ పావర్టీలో 12 ఇండికేటర్స్ ఉన్నాయి. నీతి ఆయోగ్ ప్రపంచ సంస్థల సహకారంతో దీన్ని డెవలప్ చేసింది. తర్వాత మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు అని చెప్పి ఈ మధ్య నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఇన్కమ్ పావర్టీ గురించి మాట్లాడదు. అసలు ఇన్కమ్ పావర్టీ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ఇన్కమ్ పావర్టీ విషయాలు తెలియాలి అంటే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే డీటెయిల్స్ కావాలి. కారణాలు ఏవైనా సరే 2011-12 తర్వాత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఇంతవరకు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. 2017-18 దాన్ని పక్కకు నెట్టేసింది. సో విమర్శకులు చెప్తున్నారు మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గించామంటున్నారు, కానీ చాలా విషయాలు ఉన్నాయి బడ్జెట్లో చెప్పనివి. ఇంకోటి, బడ్జెట్లో 50% పెంచాము అని చెప్తున్నారు రియల్ ఇన్కమ్, యావరేజ్ రియల్ ఇన్కమ్ గత 10 సంవత్సరాల్లో. కానీ అంతకుముందు 10 సంవత్సరాల్లో 59% పెరిగింది. ఈ 10 సంవత్సరాల్లో 52% పెరిగింది. మరి ఇంత గొప్పలు చెప్పుకోవడం ఎట్లా అనేటువంటి దాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు 59% పెరిగింది 10 సంవత్సరాల్లో రియల్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్, యావరేజ్ ఇన్కమ్, యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్, రియల్ టర్మ్స్ అంటే ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ని తీసేస్తే అది 59% పెరిగింది. అయితే ఇప్పుడు 52% పెరిగింది. తర్వాత ఇంకోటి ఏంటి, మీరు యావరేజ్ రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందని చెప్తున్నారు, కానీ యావరేజెస్ ఎప్పుడూ కూడా రియాలిటీని చెప్పవు. పేదవాళ్ళ యొక్క ఇన్కమ్స్ పెరిగాయా లేదా అనేటువంటి దానిని మనం ఇదమిద్దంగా చెప్పలేమన్నమాట. తర్వాత రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్స్ మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఈ 10 సంవత్సరాల్లో 52% పెరిగితే అంతకుముందు 10 సంవత్సరాల్లో 59% పెరిగింది. సో అందుకని మీరు కరెక్ట్గా లైవ్లీహుడ్స్ బెటర్ అయ్యాయా లేవా అనేటువంటి దానిని చెప్పలేరు. ఇంకోటి ఏంటంటే, ఏవైతే మన జీడిపి ఫిగర్స్ ఉంటాయో వాటిల్లో ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఇంపార్టెంట్ డైమెన్షన్. ఇది దాదాపుగా జీడిపిలో 55% వాటా ఉంటుంది. మీరు ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే అది ఈ మధ్య పెద్దగా పెరగటం లేదు. దాంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చాలామంది ఎకనామిస్ట్ చెప్తున్నారు. అంతేకాకుండా అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ నార్మల్గా తగ్గాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో పెరగాలి, సర్వీసెస్లో పెరగాలి. కానీ గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ 43% నుంచి 46% పెరిగారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ ఫోర్స్ 12% నుంచి 11.5% తగ్గారు. ఇవి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అనేది విమర్శకుల ప్రశ్న. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మహిళలకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో 23.3% నుంచి 37% పెరిగిందని చెప్తున్నారు. కానీ వీళ్ళల్లో చాలామంది అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్, వాళ్ళ అగ్రికల్చరల్ ఫార్మ్స్లో పనిచేయటం, మీ అందరికీ తెలుసు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, ఆ పరిస్థితులు పల్లెటూళ్ళల్లో ఉన్నాయి. తర్వాత ఓవరాల్గా చూస్తే బడ్జెట్ అలొకేషన్స్, ఉదాహరణకి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, 10,000 కోట్ల రూపాయలు అలాట్మెంట్ 2014-15లో. ఇప్పుడు అది 10,000 కోట్ల రూపాయలకి తక్కువగానే ఉంది. మీరు రియల్ టర్మ్స్లో చూశారనుకోండి, లేకపోతే యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూశారనుకోండి, అది బాగా తగ్గిపోయిందని చెప్పచ్చు. సో రియల్ టర్మ్స్లో చూసిన, యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి టర్మ్స్లో చూసిన చాలా ప్రోగ్రామ్స్కి, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, మహాత్మా గాంధీ నరేగా కావచ్చు, వాటి అలాట్మెంట్స్ రియల్ టర్మ్స్లో కావచ్చు, యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కావచ్చు, తగ్గాయి. తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మీద ఫోకస్ తగ్గింది. ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, వాటిల్లో క్వాలిటీ కానీ సర్వీసెస్ కానీ సరిగా ఉండటం లేదు. ప్రజలంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద
ప్రైవేట్ స్కూల్స్ మీద ఆధారపడాల్సి వస్తోంది. దాంతో చాలా డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తోంది. ఇదంతా విమర్శకుల మాట. అలాగే అగ్రికల్చర్ ప్రైసెస్ మనం చూస్తే ఇక్కడ డిఫ్లేటర్ అంటాం కదా, జీడిపి డిఫ్లేటర్ అంటాం. మీరు చూడండి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది గత 3-4 సంవత్సరాల నుంచి? 6%, 7%, 5.5% ఆ మధ్యలో ఉంది. అంటే జనరల్ ఇన్ఫ్లేషన్ 6.5-7% ఉన్నప్పుడు రైతుల యొక్క పంటల ధరలు కూడా ఆ మాత్రం పెరగాలి కదా. ఒకవేళ రైతుల పంటల ధరలు 2%, 3% పెరిగాయనుకోండి, జనరల్ ఇన్ఫ్లేషన్ 7% ఉందనుకోండి, రైతు పేదవాడైనట్టే కదా. ఎందుకంటే మిగతా వాటి రేట్లేమో పెరుగుతాయి. హౌసింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాటి రేట్లేమో పెరుగుతాయి. ఇక రైతుకు వచ్చే పంట ధర ఏమో 3%, 4% పెరుగుతుంది. అదే జరిగింది. మీరు చూడండి 2019-20 తర్వాత మీరు అప్పుడు చూస్తే ఇది 5 ఉంటే అంటే డిఫ్లేటర్ అంటామన్నమాట. 2023-24లో 3.7కి వచ్చింది. అంటే రైతుకి వచ్చేటువంటి ధర కేవలం 3.7% పెరిగింది 2023-24లో. అదే ఇన్ఫ్లేషన్ చూస్తే దాదాపు 6%కి దగ్గరగా ఉంది. అంటే రైతు ఎక్స్పెండిచర్ చేస్తేనేమో కూరగాయలు కావచ్చు, మిగతావి కావచ్చు 6-7% ఏమో పెరుగుదల ఉంది రేట్లలో. తనకు వచ్చే పంట ధర పెరగటం మాత్రం కేవలం 3.7% ఉంది. దాంతో రైతు పేదవాడవుతాడు కదా. డబ్లింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, బరేలీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. 2015లో ప్రధానమంత్రి గారు అడ్రస్ చేస్తూ ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తామన్నారు 2022 కల్లా. ఇప్పుడు ఆ మాటనే మర్చిపోయారు అనేది విమర్శకులు చెప్పే మాట. మీరు ఇక్కడ చూడండి రియల్ ఇన్కమ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ అవి 2012-13, 2018-19 మధ్య చూస్తే 1.4% తగ్గాయి అన్ఫార్చునేట్లీ. తర్వాత రియల్ వేజెస్ ఇన్ రూరల్ ఇండియా, ప్రభుత్వ లెక్కల ప్రకారం గత 10 సంవత్సరాల కాలంలో రూరల్ ఏరియాస్లో అగ్రికల్చరల్ లేబరర్స్ యొక్క వేజెస్ కేవలం మొత్తం 10 ఏళ్లలో రియల్ టర్మ్స్లో చెప్తున్నాను, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తీసేసిన తర్వాత కేవలం 4.6% పెరిగాయి నాన్ అగ్రికల్చరల్ లేబరర్స్ రూరల్ ఏరియాస్లో. వాళ్ళ వేజెస్ ఇన్ఫ్యాక్ట్ తగ్గాయి. అర్థమైంది కదా. తర్వాత పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఇది స్టాగ్నెంట్గా ఉండటము, తగ్గటము జరిగింది. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఈ యొక్క ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 10 సంవత్సరాలతో పోలిస్తే ఇంతకు ముందే ఎక్కువగా పెరిగాయి. ఇక ఈల్డ్ అంటే ఉత్పత్తి, అంటే ఈల్డ్ అంటే ఏమిటి? ఒక ఎకరానికి ఇంతకుముందు 10 బస్తాలైతే ఇప్పుడు 11 బస్తాలైతే ఈల్డ్ ఎంత? 10% పెరిగినట్టు అనమాట. ఇక ఈల్డ్ విషయానికి వస్తే ఈ 10 ఏళ్ల కాలంలో ఇంకా అంతకుముందు 10 ఏళ్ల కాలంతో పోలిస్తే తగ్గింది అని చెప్పి విమర్శకులు చెప్పే మాట. ఏదేమైనప్పటికీ కూడా విమర్శకులు చెప్పేటువంటి దాంట్లో 2-3 విషయాల్లో వాస్తవం ఉందని అనిపిస్తోంది. ఒకటి ఏంటంటే రూరల్ ఏరియాస్కి సంబంధించి రియల్ వేజెస్ కావచ్చు, అగ్రికల్చరల్ వర్కర్స్కి సంబంధించినటువంటి వేజెస్ కావచ్చు, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కావచ్చు, వీటన్నిటిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. అలాగే కొన్ని సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్కి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అలాగే రియల్ టర్మ్స్లో అలాట్మెంట్స్ తగ్గాయి అనేది కూడా వాస్తవం. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఎక్కువ ఫోకస్ టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ మీద చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ఇంటింటికి ట్యాప్ ఇస్తున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ ఇంటింటికి టాయిలెట్ కట్టాం. 100% మేము ఓడిఎఫ్ విలేజెస్ తీసుకొచ్చాం. తర్వాత ఇంటింటికి కరెంట్ ఇచ్చాం. ఇట్లా ప్రభుత్వం అలాగే ఉజ్వల ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాం 1600 రూపాయల సబ్సిడీ ఇచ్చి. ఇట్లా మేము ఫోకస్డ్ వేలో వెళుతున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా విమర్శకుల మాటల్లో కూడా కొంత వాస్తవం ఉంది. ఈ రోజుతో ఎంటరింగ్ బడ్జెట్ 3 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి యథావిధిగా ఇండియన్ పాలిటీతో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా 800 ప్రశ్నలకు ఆ సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. 1000 ప్రశ్నల దాకా తీసుకెళ్తాను. ఆ 1000 ప్రశ్నలు మీకు చాలా అడ్వాంటేజ్ అవుతాయి. తప్పకుండా వినండి, మళ్ళీ వినండి. మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్రిలిమ్స్లోనే కాకుండా మెయిన్స్లో కూడా చాలా పాయింట్స్ ఉపయోగపడతాయి. నమస్తే.